హాయ్ అచ్యువర్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకున్నాం త్రూ పజిల్స్. ఇప్పుడు హారిజాంటల్ ఉన్న దాంట్లకు రైట్ యాంటోనిమ్స్ టు దిస్ వర్డ్స్, దీనిలకు యాంటోనిమ్స్ రాయాలి. వర్టికల్గా ఉన్న దాంట్లకు రైట్ సినోనిమ్స్ టు దిస్ వర్డ్స్, సినోనిమ్స్ రాయాలి. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, ఆపోజిట్. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్, సేమ్ మీనింగ్. ఓకే, ఫస్ట్ హారిజాంటల్ది ఫిల్ చేద్దాం. హ్యాపీ, హ్యాపీకి ఆపోజిట్. ఫస్ట్ హారిజాంటల్లో 1 ఏడుంది, ఇక్కడ ఉంది. హ్యాపీ అంటే సంతోషం, దానికి ఆపోజిట్ బాధ. బాధ అంటే ఎస్తో స్టార్ట్ అయ్యే పదం సారో, సారో. నెక్స్ట్ స్మాల్ అంటే చిన్న, ఆపోజిట్ ఎల్తో స్టార్ట్ అయ్యే వర్డ్ లార్జ్, లార్జ్. నెక్స్ట్ పెసిమిస్ట్, పెసిమిస్ట్ అంటే one who thinks always negative, negative. అలాంటి పర్సన్ని పెసిమిస్ట్ అంటారు. ఆప్టిమిస్ట్ అంటే వన్ హూ థింక్స్ ఆల్వేస్ పాజిటివ్. కాబట్టి ది థర్డ్ ఆప్ టీ మిస్ట్. ఓకే, అగ్లీ అంటే డర్టీ, డర్టీగా ఉండడానికి ఆపోజిట్ బ్యూటిఫుల్, అట్రాక్టివ్. ఏతో స్టార్ట్ అయింది కాబట్టి అట్రాక్టివ్, అట్రాక్టివ్. ఫూలిష్ అంటే ఆపోజిట్, మామూలుగా ఫూలిష్ అంటే తెలివి తక్కువ, ఆపోజిట్ తెలివిగల. అంటే ఐతో మనకి వచ్చే పదం ఇంటెలిజెంట్, ఓకే. హారిజాంటల్ అయిపోయినాయి. నెక్స్ట్ వర్టికల్. వర్టికల్లో ఏమని చెప్పాము, సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ రాయాలి. కైండ్ హార్టెడ్ అంటే, కైండ్ హార్టెడ్ అంటే మంచి హృదయం కలవారు. వన్ హూ హెల్ప్స్ పీపుల్, వన్ హూ helps people. అంటే వన్ ఇక్కడ ఉంది. జీతో స్టార్ట్ అయ్యే వర్డ్ జెనరస్, జెనరస్. నెక్స్ట్ అబేట్ అంటే టు డిక్రీజ్, to decrease the value of, to decrease the value of something or someone. ఓకే, దాంతో డీతో స్టార్ట్ అయ్యే వర్డ్ సినోనిమ్ diminish, diminish.
రిలంక్విష్ అంటే వదులుకొను, అది ఏదైనా సరే. మనకి థర్డ్లో వర్టికల్లో థర్డ్ ఏడుంది, ఇక్కడ ఉంది. వేయింగ్, డబ్ల్యూతో స్టార్ట్ అయ్యేది. వేవ్ అంటే హక్కును వదులుకొనుట. ఓకే. అమికబుల్ అంటే ఫ్రెండ్లీగా ఉన్నాం. ఫ్రెండ్లీ. ఓకే. ఫ్రెండ్లీగా ఉండడం అంటే 4 వచ్చింది కాబట్టి సితో స్టార్ట్ అయ్యే వర్డ్ కార్డియల్. జెనిత్ అంటే హైయెస్ట్ పాయింట్. ఓకే. 5th వన్ జెనిత్. ఇక్కడ ఏముంది, పీక్. సో పీక్. ఇప్పుడు మనకి రెండిట్లో కామన్గా వచ్చిన వర్డ్స్ని ఇంకో కలర్తో హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్ వచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది, డబ్ల్యూ, ఇక్కడ ఈ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.